ఏది చేస్తలేడు. కాపు లోను రూపాయల బారను చారనంతో మాఫీ చేసిండు. నేను అన్ని మాఫీ చేసిన అంటున్నాడు. మాకు మాఫీ చేయలేదు. 100% మాఫీ చేసినట్టు అయితే లేవయ్యా. నాకు ఉన్నవే 3 లక్షలు ఉన్నాయి. 3 లక్షలు లక్ష కట్టినా మిత్తి తీసుకొచ్చి ఆ మిత్తి పెరుగుతున్నది. మళ్ళీ ఈ 2 లక్షలు మాఫీ కాలేదు. ఇంకెట్లా గిట్టనే సావాలిగా. అలా మమ్మల్ని ముందనికనే వచ్చిండు. వాడు పెద్ద జైలు పెట్టుకోనికనే వచ్చిండు. అప్పులు అంటుండు, జైలు పెట్టుకుంటాడు, ప్రజల ముంచుతున్నాడు. వాడు జైలు పెట్టుకుంటాడు. వాడు గల్లబుడ్డి నింపుకుంటున్నాడు. నేను ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నా 5 లక్షలు లంగా నేను మేము ముసలి ఆయన బొసిరి కొడుకు మంది కుట్టే కొడుకు తండ్రి కుట్టే కొడుకు కాడు. తండ్రి కుట్టే అభిమానం ఉంటుంది జనన్న. లేదు ఆయనకి అభిమానం లేదు. వాడు చిన్నాడు సంది కత్తికోతే ఉన్నది. చుట్టూ అవుటింగ్ వస్తుంది చెప్పి భూములు అమ్ముకొని బతుకుంటా అమ్ముకుంటా అది పాడు చేసిన మొత్తం గుండె గుడి పట్టకుండా ఉరి గొంతుల కురి మందు. మరి వాడు పానాలు చేయనీకనే వచ్చిండు. వాడు మాకు బతికిచ్చి ప్రజల బతికిస్తామని రాలి సార్.